ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాంగ్రెస్ కూడా ట్యాపింగ్ కు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయన్నారు ఆయన. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సొంత పార్టీ నేతలపై నమ్మకం లేదన్నారు. ఈ కేసులో అసలు దోషులు బాధ్యులను గుర్తించట్లేదని ఆరోపించారు ఆయన. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నటువంటి అనేక అంశాలు వస్తున్నాయి. ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కూడా ప్రజల మీద విశ్వాసం లేదు. కేవలం వాళ్ళ అంతర్గతమైనటువంటి కలహాలతో అంతర్గతమైనటువంటి పార్టీలోని నాయకుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసేది వీరికి పరిపాటిగా మారినట్టుగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా పాలు నీళ్లు తేలాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు దర్యాప్తుల ద్వారా ఈ ప్రభుత్వం కేవలం ఇవాళ కాలయాపన చేయడమే తప్పితే రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజల దృష్టి మళ్లించడానికి ఎత్తుకుపై ఎత్తులేస్తున్నా కానీ వాస్తవంగా దీని వెనకాల ఉన్నటువంటి దోషులెవరు బాధ్యులెవరో నిర్ధారించకుండా ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చిన హామీలు గ్యారెంటీల మీద దృష్టి పెట్టకపోతే ఖచ్చితంగా వారు భవిష్యత్తులో తీవ్ర రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ కూడా ఇవాళ ఆ పార్టీ ఇవాళ ముక్కలైపోతున్నది. కలహాలతో ఇవాళ ఏ రకంగా ఒకరి మీద ఒకరు ఇవాళ ఆరోపణలు చేసుకుంటున్నారు.